రెడ్డిగా బంగారం కొనుగోళ్లు తగ్గించాలంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ ఏలూరులో స్వర్ణకారులు బంద్ పాటిస్తున్నారు. షాపులు మూసివేసి నిరసన తెలిపారు. బంగారం దిగుమతిపై సెస్ పెంచడంతో పాటు బంగారం కొనుగోళ్లు నిలిచిపోవడంతో పనులు లేక అల్లాడుతున్నామని వాపోయారు. బంగారం కొనుగోళ్లు లేక దేశవ్యాప్తంగా 2 కోట్ల మంది స్వర్ణకారులకు గడ్డుకాలం ఏర్పడిందని, ఏపీలో 1,60,000 మంది స్వర్ణకారులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కోల్పోయిన స్వర్ణకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భృతి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. స్వర్ణకారుల బంద్ గురించి మరింత సమాచారం ఏలూరు నుండి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. దేశ ప్రధాని మోదీ పిలుపు మేరకు బంగారం 1 సంవత్సరం పాటు కొనొద్దని ఇచ్చిన పిలుపు మేరకు అయితే బంగారం కొనుగోళ్లు తగ్గాయని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్వర్ణకారులు అయితే ఈరోజు బంద్ పాటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏలూరులో స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు ఉన్నారు. చెప్పండి సార్, ముఖ్యంగా ఈ మోదీ పిలుపు మేరకు ఈ బంగారం కొనుగోళ్లు కానివ్వండి, మీ పనులు ఏ విధంగా తగ్గాయి అనుకోవచ్చు? మోదీ గారు మొన్న 10వ తారీఖే కాదండి, డబ్బులు నోట్ల మార్పిడి కానించి ఏ వృత్తి పడిపోలేదు, ఒక స్వర్ణకార సంఘ వృత్తి పడిపోయింది. మరి తర్వాత కరోనా టైంలో కూడా కష్టకాలంలో ఆదుకున్న వాళ్ళు లేరు. మరి ఇప్పుడు 3 సార్లు ఏకపక్షంగా మరి నరేంద్ర మోడీ గారి పైన విజయం సాధించడం జరిగింది. మరి అలాగే ఇండియాలో ఒక నెంబర్ 1 స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఈ రకంగా ఆయన వేరే విధంగా ఏ రకంగా ఉద్దేశించి మాట్లాడొచ్చు, కానీ నష్టపోయేది మాత్రం ఒక స్వర్ణకారులే. ఏ మాల్స్కి ఇబ్బంది లేదు, ఎటువంటి షాపులకి ఇబ్బంది లేదు. ఒక స్వర్ణకారుడు వృత్తి కోల్పోవడం అనేది చాలా బాధాకరం. దీన్ని వారు మళ్ళీ ఇంకొక మీటింగ్లో సవరించి మళ్ళీ మాట్లాడితే కానీ ఈ స్వర్ణకారులకు వృత్తి అనేది ఉండదని చెప్పేసి, లేదంటే కుటుంబాల ఆత్మహత్యలతో సహా చేసుకునే ప్రబోధాల్లో ఉన్నారు జనం. అలాగే ముఖ్యంగా ఈ రోజు బంద్ పాటించడానికి గల ముఖ్యంగా ఏ డిమాండ్లతో ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లబోతున్నారు? ఏ డిమాండ్లు అంటే, మన రాష్ట్ర స్వర్ణకార అధ్యక్షులు బ్రహ్మశ్రీ కర్రి వేణుమాధవ్ గారి పిలుపు మేరకు రాష్ట్రం అంతా కూడా దుకాణాలు బంద్ చేసి స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి అందరం వెళ్ళడం జరుగుతుంది. మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న 10వ తారీఖు చేసిన వ్యాఖ్యలపై మెయిన్ అయ్యేనండి మాకు. దాని తర్వాత 2720 దాని గురించి కూడా దాన్ని సవరణ చేసి దొంగ బంగారాల కేసులో ఒక స్వర్ణకారుడిని చాలా విపరీతంగా, చాలా దారుణంగా కఠిన చర్యలు తీసుకొని పోలీసు వారు వ్యవహరిస్తున్న తీరుపై దాన్ని కూడా సవరించాలని చెప్పేసి మేము నరేంద్ర మోడీ గారిని అడగడం జరుగుతుంది. మాకు ఆంధ్రాలో కూడా మేమంతా ఏకకంఠంతో చంద్రబాబు నాయుడు గారు రావాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలి, మాకు ఏదో చేస్తారని చెప్పేసి మేము ఎన్నో ఊహలతో ఉన్నాం. అలాంటిది మా బతుకులు దినదిన గండంగా మారిపోయే రోజులు ఉన్నాయి. అందుకని చెప్పేసి మా బతుకుల్లో, మా పేరులో స్వర్ణం ఉంది కానీ మా జీవితాల్లో స్వరంగాలే ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకున్నాం. మీ మీడియా ద్వారా అయినా సరే వారి దగ్గరికి ఇవన్నీ చేరి మా బతుకులు బాగు చేస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే చెప్పండి సార్, ముఖ్యంగా ఏలూరులో స్వర్ణకారులకు సంబంధించి ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఏ కావాలని కోరుకుంటున్నారు? అంటే నిన్నటి రోజున గౌరవ ప్రధానమంత్రి దేశాన్ని ఉద్దేశించి, దేశం కోసం ఆయన బంగారం కొనొద్దు, అలాగా ఇంధనం పొదుపు అవన్నీ కరెక్టే, కానీ ఆయన చెప్పింది దేశం గురించి. కాకపోతే దేశంలో ఉన్న ప్రజల గురించి కూడా ఆలోచించాలి. అందులో దాదాపుగా 2 కోట్ల మంది దేశం మొత్తం స్వర్ణకారులు ఉంటే ఆ స్వర్ణకారులు వాళ్ళు రోడ్డున పడ్డారు. అలాగే మాల్స్ వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు, స్వర్ణకారు వాళ్ళకి రేట్లు పెరిగిపోతున్నాయి కాబట్టి ఉన్న స్టాక్ పెరిగిపోద్ది. మా దగ్గర బంగారం ఉండదు, ఏ రోజుకి ఇస్తే ఏ రోజు పని ఇస్తే ఆ రోజు చేసుకోవడమే. ఆయన ప్రకటించిన కాడి నుంచి ఇప్పటి వరకు మొత్తం అంతా రోడ్ల మీదే ఉన్నారు. అసలే గోరు చుట్టు మీద రోకల పోటులాగా అసలే పన్నులు లేకుండా ఈ రేటు 70,000 ఉన్నది. ట్రంప్ ఎక్కడ మా ఆంధ్రప్రదేశ్. ఆయన వచ్చిన కాడి నుంచి రేటు 2 లక్షలు అయిపోయింది కాసు బంగారం. ఈ 2 లక్షలు అయిపోయేసరికి అసలు కొనే నాదుడే లేదు. కానీ ఈ రోజున ఈ ప్రకటనతో ఇంకా రోడ్డును పడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం స్వర్ణకారులకు సంబంధించి ఎంత మేర పని నష్టం వాటిల్లింది, ప్రభుత్వానికి మీరు ఏ విధమైన ప్రోత్సాహం కావాలని కోరుకుంటున్నారు? 100% పనిపోయిందండి. ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలి, మాల్స్ మీద శిస్తు విధించాలి. ప్రతి కాంప్లెక్స్లో ప్రభుత్వాలే స్వర్ణకారులు సపరేట్గా కాంప్లెక్స్లు కట్టి షాపులు ఫ్రీగా ఇవ్వాలి. కరెంటు విద్యుత్ రాయితీ కూడా 200 యూనిట్లు ఇవ్వాలి. అలాగే మా ఆడపిల్లల పెళ్లి నిమిత్తం 2 లక్షల రూపాయలు కేటాయిస్తే బాగుంటుందని గతంలో ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టాము. కాకపోతే ఆచరణలోకి వచ్చేసరికి ఇప్పటి వరకు ఏమీ చేయట్లేదు, శూన్యంలో కనబడుతుంది. ముఖ్యంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్వర్ణకారులు న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చే వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలి. అంటే ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపుని వెనక్కి తీసుకుని స్వర్ణకారుల బతుకులను బాగు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి స్వర్ణకారు సంఘ ప్రతినిధులు కోరే పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.